ఖరాబ్ అవుతుండొచ్చు, పోతే పోతుండొచ్చు, అయ్యేది ఏం లేదు. అటు చచ్చిపోయినా నేను బాధపడటం కాదు తెలుసా, అటు చచ్చిపోయినా నేను బాధపడటం కాదు తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కాస్త క్రేజీగానే ఉండిద్ది. అండ్ మనం సబ్స్క్రైబర్స్ కౌంట్ 3 lakhs దగ్గరలో ఉన్నాం. 2,93,000. నార్మల్ జస్ట్ నార్మల్ మ్యాటర్ మాత్రం అస్సలు కాదు. 2,93,000 అంటే కేక. అసలు ఇదంతా నా సపోర్ట్ అంతే ఉంది ఛానల్కి. మీ సపోర్ట్ మాత్రం ఫుల్గా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ వల్లే కుదిరింది. ఇంత దూరం అసలు ఇంత తక్కువ టైంలో అసలు అంటే వీడిగా ఇంపాసిబుల్ మీ వల్లే అయింది. సో థ్యాంక్స్, ఇంకా ఎవ్రీథింగ్ లవ్ యూ అంతే. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కదా బ్రో, మీకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను బ్రో. సబ్స్క్రిప్షన్కి యూట్యూబ్ ఎటువంటి మనీ పే తీసుకోవాలి మీ దగ్గర, నేను కూడా ఎటువంటి మనీ తీసుకొని ఫ్రీయే అది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు ఇంకా వీడియోస్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఒక ఫీల్ ఉండిద్ది అంతే. దానికోసమే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, ఓకేనా? ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, నచ్చలేదనుకో డిస్లైక్ కొట్టి పడేసేయండి అంతే. నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. సో చెప్పు బ్రో, ఈ యాక్సిడెంట్ ప్రాంక్ ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళ మీద ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు కదా? వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి కదా? ఏం ప్రాబ్లం అసలు ఏం లేదు కదా? ఎందుకంటే కాస్త ఇది ఏంటంటే వాళ్ళు కాస్త అప్సెట్ అవుతారు, అంటే ఏమైంది, ఎందుకు గుద్దావు అనేసి. హెల్త్ కండిషన్లు అయితే సూపర్ కదా, ఓకే. కాస్త నెక్స్ట్ లెవెల్ లాగా చేయాలి. సో నువ్వైతే నవ్వు మాకు మధ్యలో, వీడియో మధ్యలో ఏమి మొత్తం సీరియస్ ఉండి గుద్దేసినామా నాదే మా తప్పు, నేనే ట్రిపుల్ డ్రైవింగ్ చేసేసినా అని చెప్పు, ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎవరు ఆటోలో ఉన్నారైనా? ఓకే, నవ్వుగా అసలు నాకు సంబంధం లేదు. ఎట్లా గుద్దుతారు బ్రో, ఎట్లా గుద్దుతారు? కామన్ సెన్స్ ఉంటుందా? లేదు, నాకు పోలీస్ స్టేషన్ నడు, నాకు అవసరంలా. ఎట్లా ముగ్గురు వచ్చి ఎట్లా గుద్దుతారు? మీకు మీకు తెలియదా? దెబ్బలు నేను వచ్చి నేను గుద్దుతా నీకు తెలిసిద్ది, అర్థమైందా? ఎవరు మీ డాడీ? అంత స్పీడ్ మీద 70-80 మీద వస్తున్నారు. చిన్నది దెబ్బల విషయం కాదండి. అవును, నేనైనా ట్రిపుల్ రైడింగ్ ఫోన్ మాట్లాడుతున్నాడు మనోడేమో, తినేమో హ్యాండిల్ పట్టుకున్నాడు, తినేమో ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఆగండి ఆగండి అన్న చిన్నగా నడుచుకుంటూ వస్తున్నా, ఆగండి ఆగండి అన్న చిన్నగా నడుచుకుంటూ వస్తున్నా. లేదు పోయి పిఎస్కి నాడు, అక్కడ మాట్లాడుకున్నా ఏమన్నా అంటే. లేదు కరెక్టే కానీ అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది అంకుల్, ఈ దెబ్బలతో ఎట్లా వెళ్తాను? అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది అంకుల్, ఈ దెబ్బలతో ఎట్లా వెళ్తాను? కావాలని ఎందుకు బ్రో? ఇందాక వచ్చేటప్పుడే మంచి స్పీడ్ మీద వచ్చి వదలండి అంకుల్, మీకేం తెలుసు మా బాధలు. గుద్దించుకున్నాం. ఒకడు వచ్చి చిన్నగా వచ్చి నా తప్పుని నేను గుద్దించుకున్నా, నాదే తప్పు భయా, సారీ భయా అని నేను వెళ్ళిపోతా. ముగ్గురు తినేమో ఫోన్ మాట్లాడుకుంటా, తనేమో డ్రైవింగ్ చేస్తాను కూర్చొని. పిఎస్కి నడిపి పిఎస్కి ఒక కోటింగ్ ఇప్పించేస్తే వాళ్ళు చూసుకుంటారు అంకుల్. ఇంకా ఎవరు వస్తే ఏందయ్యా, ఎవరు వస్తే ఏంది? కొడతారైంది ఇప్పుడు అందరు కలిసి, లేదు బెదిరించినట్టు ఇందాక నుంచి నేనే గుద్దాను ఏంది ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా కాదు బ్రో, కాబట్టి అన్నకు ఫోన్ చేస్తాం కదా బ్రో, మా తప్పు ఉంది కాబట్టి ఫోన్ చేసినాం. నాదే తప్పు బ్రో, నీదే తప్పు బ్రో. ఓకే ఒప్పుకున్నావు, పిఎస్కి నడు, అక్కడ మాట్లాడదాం. మా ఇంట్లో కూడా మా ఇంట్లో ఫోన్ చేసే వాళ్ళు పిఎస్ కాడికి పిలిచిరా అంటున్నారు. అవసరం లేదన్నా. నేనైతే మాత్రం ముగ్గురితో అసలు తిరగను, ఒక బండి మీద ఇద్దరమే వెళ్తాం. నేను తిరగలేను బ్రో, నేను పద్ధతిగా రూల్స్ ఫాలో అవుతా. ఏమో బ్రో ఆగు బ్రో అంటే ఏమో పూర్వ జన్మలో ఏమైనా కక్షలు పెట్టుకున్నారేమో,
సారీ చెప్పు, ఇగో తీసుకో. డబ్బులు అనేది నాకు అవసరం లేదు. కావాలంటే మీరు హాస్పిటల్ చూపించుకోండి, అవసరం లేదండి. సరే ఒక నిమిషం తర్వాత మాట్లాడుకున్నా ఏమైనా ఉంటే పట్టుకో ఒకసారి పట్టుకో. డబ్బులు టైం అవుతుంది. ఓకే, అమ్మాయి కోసం వెళ్తాను అంకుల్. మంచిగా ఫ్రెష్ గా స్నానం చేసుకుని స్ప్రే కొట్టుకొని వెళ్తుంటే రుబాబు కాదు భయ, నిన్ను గుద్దితే నీకు తెలిసింది. సారీ కాదు అంకుల్, నేను మీ వాడిని ఒకసారి గుద్దుతా. నేను బైక్ తోనే గుద్దుతా. కొడితే ఏమొచ్చింది? సారీ అని చెప్తున్నా కదా. సారీ అని చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన ₹1,00,000 అకౌంట్ లేవని నేను అంటలేను. తప్పుకి అది అంతే శిక్ష, తప్పుకి శిక్ష. నీ దగ్గర లేవు, నీ తన నువ్వు గరీబ్ అంటలేను. బాధ. సారీ అని చెప్తున్నా. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలే, ఇంకోసారి అట్లా డ్రైవింగ్ ఇంకోసారి నాకు జరిగింది. సరే ఇప్పుడు నా బదులు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నువ్వు వెళ్ళి మాట్లాడేసే. ఓహో ఇది భలే ఉంది అబ్బా. అదన్నా చేయమనండి అట్లీస్ట్. నువ్వు ఫోన్ చేసి చెప్పు, ఇట్లా వస్తుంటే రోడ్ పైన ఏదో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్. అప్పుడు ఆ పిల్ల ఏమనిది, నీ బదులు వేరే వాళ్ళని పంపి ఇప్పుడు అనేది. అట్లా తప్పు అన్నమాట. నువ్వు ఆ మాట మాట్లాడడానికి అంకుల్ మీరు డబుల్ మీనింగ్ ఇస్తే ఇట్లానే ఉండేది. ఏమంటున్నా ఏదో అనుకోకుండా అవసరం, నాకు డబ్బులు కూడా అవసరం. డబ్బు అంటే నువ్వు పెట్టుకో జేబులా. నువ్వు డబ్బు గురించి అంటే నువ్వు ఒక్క మాట చెప్పు అంతే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం కావాలి బ్రో నీకు? ఏమొద్దు బ్రో, డబ్బులు కూడా వద్దు. పెట్టుకొని ఒకసారి చెప్పు, ఇట్లా వస్తుంటే ఏదో బండి స్కిట్ అయ్యి నాకు చిన్న దెబ్బలు తగిలింది అని చెప్పు. సరే అంతే. భవానీ హోటల్ కాడికి వెళ్ళి ఒక మీల్స్ తీసుకోవాలి. అది మా ఇంటికాడ ఇచ్చేయండి, డబుల్ మీల్స్. ఐఎమ్ సారీ, నేనేం చేయలేదు. ఇప్పుడు నీకు ఇంటి దగ్గర కూడా దించేసి వస్తారు. నువ్వు దానికోసం టెన్షన్ పడాలి. కానీ అలా లేడీస్ తోని మాట్లాడాలంటే వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పు. వెళ్ళి ఏదో ఆ పిల్ల అడిగినాకైనా సమాధానం చెప్పమను. ఫోన్ చేయి మాట్లాడతారు. ఇగో ఇట్లా వస్తుంటే స్కిట్ అయింది, బండి ఏదో దెబ్బ తగిలింది అని చెప్తారు వాళ్ళు. లేదు వెళ్ళకపోతే నేను పిఎస్కి వెళ్తా. ఎక్కడ దగ్గరలో పిఎస్ ఎక్కడ ఉన్నాయి? మీ కొడుకు కాబట్టి మీరు వెనకాలకు వస్తున్నారు. ఇదే కాదు, పోతే ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుండొచ్చు, పోతుండొచ్చు. అయ్యేది ఏం లేదు. అటు చచ్చిపోయినా నేను బాధపడటం కాదు తెలుసా. నా గురించి నువ్వు చాలా తక్కువ అంచనేస్తున్నావు. ఏమో నీకు మంచిగా చెప్పినా, నీకు ఇంత మంచిగా చెప్పినా విన్నావా? ఓకే, వినకుండా నువ్వు పిఎస్ పోతాను అనుకో. 4 రోజులు పోతాడు, 4 రోజులు కొడతారు, ఇడిచిపెడతారు. అంతకన్నా ఎక్కువ ఏం చేసేది? రోజులు కొడతారు, ఇడిచిపెడతారు. అంతకన్నా ఎక్కువ ఏం చేసేది? నీ డబ్బులు కొన్ని ఖర్చు అవుతాయి, నా డబ్బులు కొన్ని ఖర్చు అవుతాయి. నీ డబ్బులు కొన్ని ఖర్చు అవుతాయి, నావి కూడా కొన్ని ఖర్చు అవుతాయి. కావాలంటలేను. కాకపోతే 2 నెలలు 3 నెలలు జైలు ఉంటుండొచ్చు. ఉంటే అయ్యేది ఏం లేదు, మళ్ళీ వస్తాడు. తప్పు కాదు అదంతా 2 నెలల జైల్లో ఉండే కన్నా మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మా పిల్లతో ఒక నిమిషం మాట్లాడేసి ఏమైంది అంకుల్. నీకు చెప్పినా తప్పైందని చెప్పినా, ఇంకోసారి చేపియమని చెప్పినా, నీకు ఇన్ని విధాలుగా చెప్పినా కూడా నమ్మకపోతే నీకేం చెప్పాలి? ఏమంటావు బ్రో? లాస్ట్ అంతగానే చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వు కాదు, ఇప్పుడు ఏమంటావు బ్రో? లాస్ట్ అయ్యేది ఇప్పుడు ఏమంటావు చెప్పు. సరే బ్రో, గుద్దినాం, సారీ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డబ్బులు తీసుకోండి. సారీ బ్రో, మీకు ఇంకేం చెప్తాను. సరే బ్రో ఇవ్వండి. రైట్ ఇవ్వండి అంకుల్ డబ్బులు. డబ్బు నీకు ఇస్తున్నా, చేయి చూపించుకొని ఇస్తున్నా. నేను నీ గురించి ఎందుకు ఇస్తున్నా అంటే చేయి చూపించుకోను. ఎందుకంటే తప్పు మాది. నీకు గుత్తగా ఇస్తలేను. నేను చేయి చూపించుకో అని చెప్పి హాస్పిటల్ ఖర్చు ఇస్తున్నది. నేను నీకు గుత్తగా ఖర్చు పెట్టుకో అని ఇస్తలేను, ఎందుకంటే తప్పు మాది. కాబట్టి దాని గురించి జేబులో పెట్టుకో. నువ్వు హాస్పిటల్లో చూపించుకో. నువ్వు టెన్షన్ పడక, ఏం కాదు. నీకు టెన్షన్ పడకు. నీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా రా, నేను ఇన్నే ఉంటా. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి. సరేనా? సరే అంకుల్ చెప్పు. చెప్తున్నా కదా సారీ అంటుండు, నీకు అన్నీ చెప్పిండు, నా తప్పు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ మేము ఒక వీడియో షూట్ చేస్తున్నాం. అంటే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకేం దెబ్బ తగలే. అట్లే ఒకసారి మీ వాడు ఇట్లా నన్ను కాంటాక్ట్ అయ్యి మా డాడీ మీద చేయాలి వీడియో అంటే మేము వచ్చి చేసాం. నాకేం దెబ్బలు తగలే. కెమెరా ఉంది, అది ఇవ్వండి డబ్బులు. అది చేయడం అవసరమా? నేను అప్పటికి 2-3 సార్లు అడిగి హెల్త్ కండిషన్స్ మంచిగా ఉన్నాయి కానీ ఓకే నో ప్రాబ్లం చేద్దాం. మా డాడీ ఫుల్గానే ఉంటారన్నారు. ఇంకా
మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఇప్పుడు నాకు చాలా ఎట్లా అంటే బీపీ 100 వచ్చేసింది. ఓకే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఇంకా రియల్ గా గుద్దాడు కదా అంతే అవసరం ఉండని ఆడ ఒక బాబు ఒక తప్పు పని చేస్తున్నాడు అంటే ఒక తండ్రికి ఏమనిపిస్తుంది? బాధ అనిపించింది. నేను వాడికి రోజు చెప్తుంటా పోతుంటే ఇంట్లోకి వెళ్ళి బండి మంచిగా స్లో ఏడిపోయి చెప్పి పంపిస్తా మరి లేకపోతే బండి అయిపోయానన్న మరి కొట్లాడి బండి తెచ్చుకో అంటే ఇట్లా గుద్దేసాడు అనగానే నమ్మేశారా ఇంకా ఇక్కడ నమ్మేసా అంటే చెప్పలేము కదా దాన్ని రోడ్డు పైన ఏం జరుగుతుంది అనేది మనం తెలియదు కదా. ఒకసారి హాయ్ చెప్పండి అంకుల్ అక్కడ బైక్ మీద ఉంది కెమెరా. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫారాబెట్ గురించి తెలుసుకుందాం. ఈ ఫారాబెట్ ఏంటంటే ఇందులో మీరు చిన్న చిన్న గేమ్స్ ఆడుకొని మరీ ఏం చేయొచ్చు. ఇది కొంతమంది ఇల్లీగల్ ఏమో అనుకుంటారు. ఇందులో ఇల్లీగల్ పనులు ఏం జరగవు, మొత్తం లీగలే. మీరు ఇన్స్టాంట్ పేటిఎం క్యాష్ విన్ అవ్వచ్చు. మీరు విన్ అయిన క్యాష్ని ఇంతే వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు పేటిఎంకి. అండ్ ఇందులో అది కాక మీరు చూస్తున్నారు కదా సైడ్ పేమెంట్స్ వెంటనే అయిపోతాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు వెంటనే ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు సపోజ్ మినిమం $5 ఇన్వెస్ట్ చేశారనుకో మీకు $10 వస్తాయి అకౌంట్లోకి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంకా లేట్ చేయకుండా డౌన్లోడ్ చేసేసుకోండి. వీడియో చేశారు కదా, మీకు నచ్చే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనిపిస్తే ఒక డిస్లైక్ వేయండి, ఏం పర్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసేసుకుంటే వీడియోస్ లేట్గా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఏం నష్టం లేదు, వెంటనే నోటిఫికేషన్ వచ్చింది వీడియో పెట్టగానే, అది ఒక్కటే జరిగేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంతకన్నా మంచి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ మీద కానీ మీ ఫ్యామిలీస్ మీద కానీ ఎవరి మీద నేను ప్రాంక్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి Prankboy Telugu అని ఉండేది. లింక్ డైరెక్ట్గా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? ఉంటా మరి, జాగ్రత్త. జై హింద్.